ఇంగ్లాండ్ తో మరికొన్ని గంటల్లో టీమిండియా రెండో టెస్ట్ ఆడబోతోంది. వైజాగ్ వేదికగా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏసీఏ వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో గెలుపే లక్ష్యంగా భారత్ బరిలోకి దిగనుంది. తొలి టెస్టులో ఓడిపోయిన తర్వాత రోహిత్ సేన ఈ టెస్టులో ఖచ్చితంగా గెలవాలని భావిస్తోంది. ఒకవేళ ఈ టెస్టులో ఓడితే తర్వాత 3 టెస్టులు గెలవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రత్యర్థి ఇంగ్లాండ్ ను మట్టి కరిపించాలని చూస్తోంది మన భారత సేన. ఇదిలా ఉండగా తుది జట్టు ఎంపిక టీమిండియాకు పెద్ద తలనొప్పిగా మారింది. ఓపెనర్లుగా జైస్వాల్, రోహిత్ కన్ఫర్మ్ కాగా 3వ స్థానంలో గిల్, మిడిల్ ఆర్డర్ లో అయ్యర్కు జట్టు యాజమాన్యం మరో ఛాన్స్ ఇవ్వాలని చూస్తోంది. అశ్విన్, అక్షర్ పటేల్, బూమ్రా స్థానాలకు ఎలాంటి ముప్పు లేదు. మిగిలిన 3 స్థానాల కోసం ఎవరిని ఎంపిక చేస్తారనే విషయం ఆసక్తికరంగా మారింది. వ్యక్తిగత కారణాల వలన కోహ్లీ తొలి 2 టెస్టుల నుంచి తప్పుకోవడంతో రజత్ పటిదార్ కు స్థానం దక్కింది. హైదరాబాద్ టెస్టు తర్వాత రాహుల్ గాయపడడంతో సర్ఫరాజ్ ను ఎంపిక చేశారు. రాహుల్ లేకపోవడంతో ఈ ప్లేస్ లో ఎవరు ఆడతారో అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ ప్రకారం చూస్తే వైజాగ్ వేదికగా జరిగే రెండో టెస్టులో పాటీదార్ 4వ స్థానంలో ఆడడం దాదాపుగా ఖరారైంది. ఇక బౌలింగ్ కూర్పు విషయంలో భారత్ 4 స్పిన్నర్లతో బరిలోకి దిగే ఆలోచన చేస్తోంది. అశ్విన్, అక్షర్ పటేల్ తో పాటు కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ ఈ మ్యాచ్ లో ఆడబోతున్నట్లు సమాచారం. వీరందరూ తుది జట్టులో ఉంటే బ్యాటింగ్ డెప్త్ పెరుగుతుంది. అదే సమయంలో తొలి మ్యాచ్ లో ప్రభావం చూపని సిరాజ్ పై వేటు పడడం ఖాయం. ఇప్పటికే ఇంగ్లాండ్ తుది జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే.